అలాగే నేను సండే అయితే పూజా యూనిట్ చేంజ్ చేశానండి. యాక్చువల్లీ పూజా యూనిట్ ఏది, అలాగే ఇప్పుడు ఎక్కడికి చేంజ్ చేశాను ఏంటి అనేది కూడా అంత క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్డేటెడ్ పూజా యూనిట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటే కొత్త పూజా యూనిట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే పూజా యూనిట్లో నేను దేవుడిని ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది కూడా మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, నేనైతే పూజా యూనిట్ని అయితే చేంజ్ చేశానండి. ఇంతకుముందు వీడియోస్లో చూస్తుంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. యాక్చువల్లీ పూజా యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడేమో నేను ఈస్ట్ వైపు పెట్టుకున్నాను. ఇంతకుముందు కూడా పూజా యూనిట్ ఇక్కడే ఉండేదండి, కానీ కిందకు ఉండేదన్నమాట. ఇప్పుడు నిలబడి పూజ చేసుకునేటట్టు నేనైతే ఇలా చేయించుకున్నానండి. మొత్తం దేవుడి మందిరంలో ఉన్న దేవుడి పటాలు కానీ, దేవుడి విగ్రహాలు కానీ, అలాగే కలశం, చెంబు అన్నీ అన్నమాట. మొత్తం ఏ టు జెడ్ ప్రతిదీ కూడా నీట్గా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్క దేవుడికి కూడా మంచిగా శుద్ధి చేసుకొని ఆ తర్వాత నేనైతే దేవుడిని మొత్తం సర్దుకుంటున్నానండి. అటుపక్క సౌమ్య అలాగే మా హస్బెండ్ వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను పువ్వులు అవి పెట్టి నీట్గా అలంకరించుకుంటున్నాను అనమాట. నేనైతే తలంటూ తలార పోసుకుని ఇంకా నేనైతే చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడున్న పూజా యూనిట్కి క్వైట్ ఆపోజిట్గా పూజా యూనిట్ అయితే ఉండేదండి, కానీ నేను మళ్ళీ ఇటువైపు అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే అటువైపు ఉన్న పూజా యూనిట్ చాలా చిన్నగా అయిపోయిందనమాట. సో నాకైతే సాటిస్ఫాక్షన్గా లేదండి. పూజ చేసుకుంటున్నా లేదంటే మనం నైవేద్యాలు అవి ఎక్కువ వండుకున్నప్పుడు కానీ, లేదంటే పండగలప్పుడు, లేదంటే పూజా యూనిట్కి సంబంధించిన స్టోరేజ్ కానీ ఎక్కువ ఏమీ లేదండి. సో అందుకని చెప్పేసి నేనైతే పెద్దది ఈ పూజా యూనిట్ అయితే చేయించుకున్నాను అనమాట కార్పెంటర్ చేత. అండ్ దెన్ ఈ పూజా యూనిట్ అయితే నాకు చాలా అంటే చాలా చాలా నచ్చి ఇష్టపడి నా పూజా యూనిట్ అయితే చేయించుకున్నాను. పింట్రెస్ట్లో ఈ డిజైన్ చూసి చిన్న మార్పులు చేర్పులు చేయించుకొని పూజా యూనిట్ అయితే మంచిగా చేయించుకున్నానండి. 2 స్టెప్స్ వైజ్ పెట్టించుకున్నాను అనమాట. కిందన వచ్చేసరికి ఇలా చిన్న చిన్న విగ్రహాలన్నీ పెట్టుకున్నానండి. అండ్ దెన్ పైన వచ్చేసరికి అన్ని ఫోటోలు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. అన్ని ఫొటోస్ కాకుండా అన్ని ఫొటోస్ అంటే ఒక 6 దేవుళ్ళు కలిపి ఒకటే ఫోటో ఫ్రేమ్లో వచ్చేలా కూడా వస్తున్నాయి కదా. ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ చేస్తే కనుక తప్పకుండా మీ అందరికీ అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడు నేను ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి ప్రసాదం ప్లాంక్ అనమాట. అంటే వినాయక చవితికి కానీ శ్రావణ శుక్రవారాలకు కానీ అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటప్పుడు అలా ప్రసాదం ప్లాంక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇదంతా వచ్చేసరికి పూజా స్టోరేజ్ అనమాట. ఇదంతా చాలా మంచిగా ఎక్కువ స్టోరేజ్ వచ్చేలాగా నేనైతే చేయించుకున్నానండి. అండ్ దెన్ చూస్తున్నారు కదా మొత్తం ఫిల్ అయిపోయినాయి కూడా. నా దగ్గర దీపం కుందులని, తర్వాత బుక్స్ అని, తర్వాత చాలా స్టోరేజ్ అయితే ఉంటాయండి. ఇలా పూజకి అంటే గుడికి తీసుకెళ్తాం కదా, ఆ బ్యాగ్ కానీ లేదంటే ఎక్స్ట్రా పీటలు కానీ, తర్వాత దేవుడికి సంబంధించిన వెండి ప్రమిదలు, తర్వాత గిన్నెలు, ప్రసాదాలు పెట్టుకునే ఆ గిన్నెలు అవన్నీ చాలానే ఉంటాయండి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి ఇంకా డైలీగా యూజ్ చేసేవన్నీ ఇలాగ పార్టీషన్ బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే ఈ పూజా రూమ్కి సంబంధించిన ఈ లామినేట్ కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నామండి. మాకైతే ఈ లామినేట్ అనేది చాలా నచ్చిందనమాట. అండ్ దెన్ ఈ డిజైన్ కూడా నేను పింట్రెస్ట్లో చూసి కార్పెంటర్ అంకుల్కి పంపిస్తే సో వాళ్ళైతే ఇలాగా మెషిన్ పైన డిజైన్ అనేది చేయిస్తారనమాట. మెషిన్తో ఇలా కటింగ్ అయితే మనం చెప్పిన మోడల్లో కట్ చేయించి ఇలా డిజైన్ అయితే తీసుకొస్తారండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మేము లైట్ కూడా పెట్టించుకున్నాము. అది వచ్చేసరికి చిన్న లైట్, వామ్ లైట్ అన్నమాట. కొత్త పార్ట్స్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ పార్ట్స్ అయితే మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. అలాగే నేను వచ్చేసరికి ఎక్కడ తీసుకున్నాను అంటే లింగంపల్లిలో ఒక షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో అయితే నేను తీసుకున్నాను. బార్గెన్ చేయడానికి ఏం లేదండి, 1 రూపీ కూడా తగ్గించలేదు. ఎంఆర్పి ఉంది. అలాగే పక్కన స్పెషల్ ప్రైజ్ అని ఉంటుంది కదా, ఇప్పుడు డిమార్ట్ అయితే డిమార్ట్ ప్రైజ్ అని ఎలా ఉంటుందో అలాగనమాట. సో స్పెషల్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ రేట్కి అయితే ఇచ్చారు. మీకు చూపిస్తానండి, ఒక నిమిషం. ఇదిగోండి మీడియం సైజ్ పాట్స్ అనమాట.
కొంచెం పెద్దగానే ఉన్నాయి పాట్స్ అయితే. అండ్ దెన్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే మంచి మనీ ప్లాంట్స్ అలాంటి అంటే ఎక్కువ ఫాస్ట్గా గ్రో అయ్యే ప్లాంట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. అన్నీ 6 పాట్స్ తీసుకున్నాను. 6 పాట్స్ కూడా బ్రౌన్ కలర్లోనే తీసుకున్నాను. కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎంట్రన్స్లోని నాకు చాలా ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్లాంట్స్ అన్నిటికీ పాట్స్ చేంజ్ చేద్దామని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను. అండ్ దెన్ ఈ వుడెన్ స్పూన్స్ కూడా తెచ్చుకున్నానండి. ఈ 4 వుడెన్ స్పూన్స్ కూడా తీసుకొచ్చుకున్నానండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి 15 రూపీస్ అయితే పడింది. అంటే సాల్ట్లోని లేదంటే వేరే ఇంకా దేనిలోనన్నా యూస్ చేసుకోవచ్చు కదా మనం. సో అందుకని 4 వుడెన్ స్పూన్స్ కూడా తీసుకొచ్చుకున్నాం. ఇదిగోండి ఇంకో 2 అయితే ఇందులో. ఇవి యాక్చువల్గా ఈ పాట్స్ కంటే ఈ పాట్స్ ఇంకా పెద్దవండి. చూస్తున్నారు కదా, ఈ పాట్స్ కంటే ఈ పాట్స్ ఇంకా పెద్దవి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఒక్కొక్కటి 160 రూపీస్ అయితే పడిందండి. చూస్తున్నారు కదా, ఇదేమో 160 రూపీస్ పడింది, ఇదేమో 130 రూపీస్ పడింది. ఇదిగోండి ఈ పాట్ కంటే ఈ పాట్ పెద్దదన్నమాట. అలాగే ఇప్పుడు ఈ పాట్ కంటే ఈ పాట్ చిన్నదన్నమాట. అంటే ఈ పాట్ కంటే ఈ పాట్ పెద్దది. అంటే 3 డిఫరెంట్ సైజెస్లో అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఒకటే కలర్ కావాలి, కానీ వాళ్ళ దగ్గర లేవన్నమాట స్టాక్ అయితే. సో అందుకని చెప్పి ఏం చేశానంటే 3 డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను. ఈ 2 ఒక సైజ్ అండి, అండ్ దెన్ ఈ 2 ఒక సైజు, అండ్ దెన్ ఈ 2 ఒక సైజు. ఇది ఫస్ట్ బిగ్ సైజ్ అనమాట. అండ్ దెన్ ఇది నెక్స్ట్ సైజు, అండ్ దెన్ ఇది ఇంకో సైజ్ అనమాట. ఇది ఒకటి సెపరేట్గా తీసుకొచ్చుకున్నాను. అంటే ఇది కూడా బ్రౌనే కదా అన్నట్టు బాల్కనీలో ఎక్కడైనా పెడదామన్నట్టు తీసుకొచ్చుకున్నాను. అండ్ దెన్ ఒక్కొక్కటి ప్రైజింగ్ ఎంత ఉంది అనేది చెప్తానండి. ఇది వచ్చేసరికి 160 రూపీస్ ఇప్పుడు చెప్పాను కదా. ఇదిగోండి 160 రూపీస్ అయితే పడింది. అండ్ దెన్ ఇది వచ్చేసరికి 130 రూపీస్ అయితే పడింది ఒక్కొక్కటి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి 95 రూపీస్ అయితే పడిందండి. దీని మీద ఎంత ప్రైజింగ్ ఉందో అదే రేట్ అండి, అంతేగాని అంతకుమించి ₹1 కూడా తగ్గించలేదు. అండ్ దెన్ ఈ పాట్ వచ్చేసరికి 85 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు బిగ్ టాస్క్ ఏమంటే వీటికి హోల్స్ పెట్టాలండి. ఈ పాట్స్కి యాక్చువల్గా హోల్స్ లేవు ఒక్క పాట్కి కూడా. చూస్తున్నారు కదా, ఈ పాట్స్ అన్నిటికీ ఫస్ట్ హోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నీట్గా అక్కడున్న ప్లాంట్స్ అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఎంట్రన్స్లో ఈజీగా ఒక 10-15 ప్లాంట్స్ వరకు అయితే ఉంటాయండి. సో అన్నీ ఒకేసారి చేయలేము, కానీ ఇంకా నెమ్మదిగా చేసుకుంటాను. సండే ఈవినింగ్ నుంచి అయితే ఇంకా మేము బయటికి వెళ్ళామండి. అంటే త్వరలో నయన్ది బర్త్డే వస్తుందన్నమాట. అంటే నయన్ అంటే మా బాబు అండి. మా బాబుది బర్త్డే వస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ అవి ఏమన్నా చూద్దామని చెప్పి మేమైతే బయటికి వెళ్ళాము. అప్పుడు వచ్చేసరికి ఇంకా నేను ప్లాంట్స్ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ బయట నేను డోర్ ముందర పెట్టిన ప్లాంట్స్కి ఏమో పాట్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి అన్నమాట. అంత మంచిగా లేవు, అవి పాడైపోతున్నాయి. సో పాట్స్ చేంజ్ చేద్దామని చెప్పేసి ప్లాంట్స్ అన్నిటికీ పాట్స్ తీసుకొచ్చాను. అండ్ దెన్ అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఓల్డ్ పూజ యూనిట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి కొత్త పూజ యూనిట్ అనమాట. పాతది కొత్తది అయితే చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేజింగ్ అలాగే ఈస్ట్లో పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చిన్న మందిరమో అదైతే. అది చాలా చిన్నగా ఉంది. అదైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఆపోజిట్ సైడ్లో ఉండేది ఈస్ట్ ఫేసింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడేమో ఈస్ట్ వైపు పెట్టుకున్నాను. ఇంతకు ముందైతే లాంగ్ బ్యాక్ ఒకసారి ఇక్కడే ఉండేదన్నమాట పూజ యూనిట్. కానీ మాకు ఫ్రిడ్జ్ ఇటువైపు పెడుతుంటే అడ్డంగా అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ పక్కన పూజ యూనిట్ అయితే ఇలా సెట్ చేయించాము మేమైతే. అలాగే కూర్చొని లేచేదానికంటే నిలబడి దేవుడికి దండం పెట్టుకోవడం ఇంకా ఈజీ అనిపించింది. ఇది వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే ఇలా ఫ్రూట్స్ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అలాగే దీపారాధన అయితే చేసుకున్నాను. చాలా మంచిగా అయితే అనిపించింది. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనా. పాట్స్లో ప్లాంట్స్ వేయడం కానీ లేదంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోస్ అయితే. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్
ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.